Lots of learning. Yeah. నాగశ్విన్ గారు ఇక్కడ సార్ మీ రైట్ సైడ్ సార్. హలో అండి, కంగ్రాట్స్ ఆన్ యువర్ సక్సెస్ అండి. Yeah, thanks. సార్, ఐ హ్యావ్ 2 questions. ఒకటి, సెకండ్ పార్ట్లో ప్రభాస్ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఫుల్ లెంత్ ఉండే అవకాశం ఉందా? అండ్ ఒక సార్ట్ ఆఫ్ రికార్డ్ సృష్టించారు మల్టిపుల్ క్యామియోస్తో. సెకండ్ పార్ట్లో ఇన్నే క్యామియోస్ ఉండే అవకాశం ఏదైనా ఉందా? ప్రభాస్ గారు ఫుల్ లెంత్ క్యారెక్టర్ అంటే లైక్ ఆబ్వియస్లీ స్క్రీన్ టైం ఆబ్వియస్లీ ఇంకా అంటే స్క్రీన్ టైం మీద కొంచెం తక్కువ ఉందన్న. ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ఫుల్ లెంత్ అండి. అండ్ ఇఫ్ ఎనీథింగ్ ఇప్పుడు ఆ వరల్డ్ బిల్డింగ్ గోల్ అంతా అయిపోయింది, ఆ వరల్డ్ బిల్డింగ్ కాన్సెప్ట్ అయిపోయింది. వి నో వేర్ ఇన్. సో ఇఫ్ యూ ఓపెన్ directly in one world, now I think the audience are ready to just accept and enter that world. So now it's fun because our main characters andaru are at their full power and they are at, we know exactly what they want and where they come from. So I think now we'll have fun. Okay. And cameos gurinchi? Cameos anta aloచించలేదండి, but I don't think so. నాగశ్విన్ సార్. Hi. Sir. ఇక్కడ నేను వెంకట్ 10TV సార్. అంటే ప్రభాస్ గారిని క్లైమాక్స్లో మీరు కర్ణుడిగా రివీల్ చేశారు కదా, కర్ణుడు అంటే నెగిటివ్గా చూపించబోతున్నారా లేకపోతే పార్ట్ 2లో ఏ విధంగా చూపించబోతున్నారు? అదొకటి. నెక్స్ట్ సోషల్ మీడియాలో బాగా వస్తుంది ఏంటంటే శ్రీకృష్ణుడి పాత్ర మహేష్ బాబు చేస్తే బాగుంటుంది అనేది వస్తుంది. క్లైమాక్స్లో చాలా పాజిటివ్గానే ఉంటుంది కదా సార్, లైక్ ఏ యాంగిల్లో నెగిటివ్ ఉండదు. ఐ ఫీల్ ద కర్ణుడు క్యారెక్టర్ ఇస్ సంథింగ్ ఇండియాలో ఎక్కడ, మన తెలుగులోనే కాదు నార్త్ ఎక్కడ చూసినా దేర్ ఇస్ ఆల్వేస్ వన్ లవ్ ఫర్ దట్ క్యారెక్టర్. లైక్ ఆల్మోస్ట్ ఈవెన్ సినిమాల్లో కూడా మన దళపతి చూసిన ఒక వర్జన్ ఆఫ్ ద కర్ణుడ్ స్టోరీ ఓన్లీ. సో దెర్ ఇస్ వన్ లవ్ ఫర్ దట్ క్యారెక్టర్. సో అండ్ ఆయన స్టోరీకి ఆయన క్యారెక్టర్కి ఒక జస్టిస్ చేయాలనే ఉంటుంది. సో శ్రీకృష్ణుడి పాత్ర మహేష్ బాబు చేస్తే బాగుంటుందని బాగా బయట సోషల్ మీడియాలో వస్తుంది కదా, ఒకవేళ తీసుకునే అవకాశం ఉందా? ఒకవేళ అది అంటే ఈ సినిమాలో కాదండి, డెఫినెట్లీ వేరే సినిమాలో ఏదైనా ఆయన చేస్తే బాగుంటుంది డెఫినెట్లీ. నాగశ్విన్ గారు. హలో నాగశ్విన్. హాయ్. Is it fine now? I can hear it. Yeah. You are capable of doing whatever you want to do in terms of the treatment, you know. But you have deliberately taken the entire world in a very lighter way. It's like narrating a story to kids. You know, it is like that. What is the motive behind that? అంటే ఒక కాన్షియస్ కాలే సార్. అంటే లైక్ ఐ రిమెంబర్ ఎవరో అడిగారు లైక్ హూ ఆర్ యూ మేకింగ్ దిస్ ఫిలిం ఫార్, వాట్ ఆర్ యూ మేకింగ్ దిస్ ఫిలిం ఫార్ అంటే మై థాట్ వాజ్ ఐఎమ్ మేకింగ్ ఇట్ ఫార్ మై 10-year-old సెల్ఫ్, 12-year-old సెల్ఫ్ అనుకుంటున్నాను. బేసిక్లీ ఐ వాంట్ టు వాచ్ దిస్ అండ్ హ్యావ్ a lot of questions and have my imagination or curiosity triggered. సో ఇప్పుడు కూడా లైక్ మా బుజ్జి ఆ కార్ తిరుగుతుంది, ఇండియా అంతా తిరుగుతుంది. అండ్ ఎవ్రీ టైమ్ ఐ సీ పిక్చర్స్ ఆర్ వీడియోస్ ఆఫ్ చిల్డ్రన్ వెన్ దేర్ అరౌండ్ దట్ కార్, ఐ జస్ట్ సీ దట్ వండర్. అండ్ ఫర్ మీ దట్స్ ద మెయిన్ అజెండా ఆఫ్ దిస్ మూవీ ఆల్సో. డెఫినెట్లీ టు లెర్న్ అబౌట్ a little bit about the Mahabharata, our original heroes from mythology, అదంతా ఉంది. అండ్ ఆల్సో మన టెక్నాలజీ లైక్ మన ఇండియన్ ఫ్యూచర్ సైఫై ఎలా ఉంటుంది అంటే లైక్ ఐ సీ ఇప్పుడు మన పిల్లలందరూ ఒక థార్ టీషర్ట్, అవెంజర్స్ టీషర్ట్ చేసుకొని వెళ్తారు కదా బయటికి. సో కైండ్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా కైండ్ ఆఫ్ ఐ వాజ్ లైక్ మన స్టోరీలు ఉన్నాయి కదా, ఎలా మన స్టోరీలు చేస్తే బాగుంటుంది. అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ద ఐడియా ఫర్ మేకింగ్ ఇట్ అ బిట్ లైట్ హార్టెడ్ అండ్ నాట్ very dark is also to appeal to children. I think that's correct. Right. Another thing is if you have to divide the story, first part lo ఎంత percentage చెప్పారు, second part lo ఎంత ఉంటుంది? Like 30% in the first half story sir. Ante yeah I would say, I mean almost equal, but maybe 40 in the first half, 60 second half అనుకోవచ్చు. అశ్విని గారు చెప్పులు మార్చినట్టున్నారు, కొత్త చెప్పులు మార్చాను. మా పిన్నమ్మ కొన్నారు కొత్త. నేను కొనే ముందు ఆమె కొనిచ్చారు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ప్రౌడ్గా ఉంది. సో మన నుంచి ఒక మైథాలజికల్ సైఫై ఇలాంటి సినిమా కూడా తీయొచ్చని వరల్డ్కి చూపించడం జరిగింది. సో ప్రౌడ్ ఆఫ్ మూమెంట్ అశ్విని. అంటే వైజయంతి మూవీస్ ఎలాంటి సినిమాలు తీస్తుంది అనేది తెలుగు ప్రేక్షకులు కావచ్చు, ఇప్పుడు ప్రపంచం అంతా కూడా తెలిసిపోయింది ఎలా సినిమా రేంజ్ బట్టి ఎలా మారబోతుంది అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి చాలా ప్రౌడ్గా ఉంది అందరికీ కూడా. సో సినిమా వచ్చేసి మామూలుగా మనం త్రిశంకు స్వర్గం అని చదువుకున్నాం, కానీ ఎక్కడ
చూడలేదు, కానీ మీ సినిమా ద్వారా త్రిశంకు స్వర్గం ఎలా ఉండబోతుంది అనేది, ఫ్యూచర్ జనరేషన్ ఎలా ఆలోచించబోతుంది అనేది చూపించడం జరిగింది. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ థాట్కి, మీ దార్శనికతకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు సార్. ఎలా ఉండబోతుంది అంటే భూమి మీద వాళ్ళలో ఇంకా నీరు ఉండదు, సో గాలి ఎలా ఉండదు అనేది, అంటే పంచభూతాలు ఎలా మనం నాశనం చేస్తున్నామో ఒక వ్యక్తి అదుపులోకి తీసుకొని శాసిస్తే ఎలా ఉంటుంది అనేది ఫ్యూచర్ చూపించారు. దానికి తోడు మీరు ఒక విషయం తెలిసింది, అంటే సినిమాకి సంబంధించి మీరు షూటింగ్ చేసేటప్పుడు ఎక్కడ కూడా ప్లాస్టిక్ అనేది వాడలేదు, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా షూట్ చేశారనేది. సో దాని గురించి చెప్తారా? అంటే సినిమాలో ప్లాస్టిక్ వాడలేదు అంటున్నారా? సెట్లోనా? ట్రై చేసాం సార్ చాలా మటుకు, కానీ అప్పుడప్పుడు బాటిల్స్ వాడారు అనుకుంటా, బట్ ట్రై చేసాం. అండ్ యా, థ్యాంక్ యూ సార్. అంటే జస్ట్ ద హోల్ ఐడియా ఆల్సో, ఇప్పుడు మేము రాసుకునేటప్పుడు కూడా జనాలకి ఫ్యూచర్లో ఇప్పుడు ఆక్సిజన్ బార్స్ ఉంటాయి, ఆక్సిజన్ డబ్బులు కట్టి తీసుకోవాలని అనుకొని రాసాము, కానీ 2 ఏళ్ళలో ఢిల్లీలో అదే అవుతుంది. అండ్ ఇంకేదో అనుకున్నాము, ఏదో వాటర్ అయిపోతుంది, వానాకాలంలో కూడా రివర్స్ ఎండిపోతాయి, నీళ్ళు ఉండవంటే అది కూడా అవుతుంది. సో బేసిక్లీ మేము ఏదో ఫ్యూచర్ 600-700 ఇయర్స్ అనుకుని రాసాం, కానీ చాలా ఫాస్ట్గా అవుతుంది అవన్నీ ఆల్రెడీ. యా, నాగేశ్వర ఇక్కడ సరే, మహాభారతంలో కర్ణుడు కానీ అంటే బ్యాడ్ ఫ్రెండ్షిప్ వల్ల ఆయన బ్యాడ్ అయిపోయాడు, అశ్వత్థామ కూడా బ్యాడ్గా చూపించారు. అంటే వాళ్ళు చేసిన బ్యాడ్కి కల్కి పుట్టుకకు ఆ పాపాన్ని వాళ్ళు కడిగేసుకునేలాగా వాళ్ళకి హెల్ప్ చేశారు అన్నట్టుగా కూడా మీరు స్టోరీని తీసుకొచ్చినట్టుగా అనిపిస్తుంది. అంటే వాళ్ళు చేసిన తప్పుల్ని కడిగేసుకుని పాజిటివ్ సైడ్ టర్న్ అయ్యారు అనేట్టుగా. అంటే క్లైమాక్స్ని మనం ఎలాగే ఊహించవచ్చా? మీరు కల్కి 2లో ఎలా చెప్పబోతున్నారు? చాలామంది ఎలాగే మాట్లాడుతున్నారు. అంటే అది క్లియర్గానే ఉంది సార్. అంటే అశ్వత్థామ క్యారెక్టర్ క్లియర్గానే ఉంది కదా, ఆయన చేసిన పాపాన్ని రిడెంప్షన్ కోసం ఆయన కడుక్కోవడానికే శ్రీకృష్ణుడు ఆయనకు శాపం ఇస్తాడు, ఆయన శాప విముక్తి కూడా చెప్తారు. కర్ణుడు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ అనుకోవచ్చు. అంటే ఇందులో క్యారెక్టరైజేషన్స్ అంటే చాలామంది స్టార్స్ను డీల్ చేశారు, కథను డీల్ చేశారు, ఇలా సెట్టింగ్స్ని కూడా చాలా డీల్ చేశారు. ఏది మీకు చాలా కాంప్లికేటెడ్గా అనిపించింది? మీకు అంటే ఒక సినిమాని ఒక 4.5 years దాకా పెట్టుకోవడం ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్ అనేది ఒక జడ్జ్మెంట్ ఉండాలి సార్. అంటే ఒక 2019లో రాసిన సీన్ 2024లో ఎడిట్ చేస్తున్నప్పుడు అదే జడ్జ్మెంట్ పెట్టుకోవడం అనేది ఈజ్ ద టఫెస్ట్ థింగ్. ఐ డోంట్ థింక్ చాలామంది ఆ సిచ్యువేషన్లో ఉండరు యాక్చువల్లీ, బికాజ్ నేను తీసిన 2 సినిమాలు కూడా 1 year 1.5 yearsలో అయిపోయాయి. సో ఒక 4-5 yearsలో అదే జడ్జ్మెంట్ అండ్ పర్స్పెక్టివ్ పెట్టుకోవడం అనేది ఒక డిఫరెంట్ స్కిల్ సెట్. అది కొంచెం కష్టం అనిపించింది. నాగేశ్వర గారు ఎక్కడండి లెఫ్ట్. హాయ్ అండి. కంగ్రాచులేషన్ సార్. అంటే విజనరీ సైడ్ ఒక బ్యారియర్స్ని పుష్ చేశారు, ఎకనామికల్ బ్యారియర్స్ని పుష్ చేశారు. అంటే ప్రకృతి పట్ల మనిషి ఎలా ఉండాలి, ఉండకపోతే ఎలాంటి నష్టాలు జరుగుతాయి అని మాకు ఒక భయం కూడా కలిగింది కల్కి చూస్తుంటే. అది మంచిది సార్. ఒక వార్నింగ్ లాగా అనిపించింది కల్కి అనేది. సార్ ఇంత సీరియస్ సబ్జెక్ట్లో కూడా ఒక తక్కువ నిడివిలో ఒక ఇంపాక్టబుల్గా లవ్ స్టోరీ, ఒక ట్రక్లో వెళ్తున్నప్పుడు కైరా లవ్ స్టోరీ ఇంపాక్టబుల్గా చెప్పగలిగారు. అది నాకు మోర్ సర్ప్రైజింగ్ అనిపించింది సార్. అంటే ఇంత కాంప్లెక్స్ ఉన్న సినిమాలో కూడా ఒక లవ్ స్టోరీని అంత తక్కువ నిడిలో ఇంపాక్టబుల్గా చెప్పగలిగారు. ఆ లవ్ స్టోరీ థాట్ ఎలా వచ్చిందంటే అది నాకు చాలా గొప్పగా అనిపించింది. అంటే అంటే అన్నీ ఆ అమ్మాయే చెప్తుంది కదా ఆమె డైలాగ్లో, ఇదంతా ఓకే కానీ బేసిక్లీ మనకి యాక్చువల్లీ ఇంపార్టెంట్ అనేది హ్యూమన్ రిలేషన్స్, మనం అనుకునే వాళ్ళు అనేది ఇంపార్టెంట్ అని చెప్తుంది ఆమె. సో ఐ థింక్ దట్ వాజ్ ద ఎమోషన్స్ అక్కడ గట్టిగా దొరికింది. అయితే మహాభారతం అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే ఇలా సైఫే కాకుండా ఒక మనకి ఏదైతే పురాణాల్లో ఉందో మహాభారతాన్ని ఫ్యూచర్లో తీసే ఆలోచన ఏమైనా ఉందా మీకు? అంటే అదే చేసాం కదా, అది మిక్స్ చేశారు సార్. మాకు మిక్స్ చేసాం అంటే మహాభారతం అన్నారా? లేదు సార్, ఇప్పుడే అలాంటి ఐడియా ఏం లేదు సార్. థ్యాంక్ యూ సార్. సో నాకు ఒక్క నిమిషము. సో ఐ వాంటెడ్ టు taking over from the women characters. You have some really wonderful women characters in this film and always in your previous films, but somehow I felt they were not explored well. Deepika Ganiyandi, even Shobana, I felt bad about that she died early, not just for the film story, but I thought she had so much potential. So now do you kind of feel that you could explore your women characters better? Is it one of your takeaways? There's just one more question, but yeah, definitely. And Shobana Garu is my favorite also, and
some part of her we had to also trim towards the end of the film. అంటే ఇంకా ఆల్రెడీ 4 మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారు, వరల్డ్ ఉన్నాయి, దాంతోపాటు ఒక 10 సపరేట్ క్యారెక్టర్స్ ఉన్నారు. సో ఒక్కొక్కరికి ఒక 5 నిమిషాలు వేసుకున్న 3 గంటలు అయిపోయిందండి అక్కడే. అమ్మో, ఇంకో అరగంట అయ్యేదన్నమాట. అదే ఈజీగా ఒక అరగంట ఉంది, కావాలంటే తీయచ్చు ఇంకో అరగంట సినిమా. బట్